స్టార్డమ్ లేకుండా ఇండస్ట్రీలో పై స్థాయికి వచ్చిన వ్యక్తుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంటారు రవితేజ. అలాంటి రవితేజకి గడ్డు పరిస్థితులు వచ్చాయి. వరుసగా 5 సినిమాలు ఫ్లాపులు. ఎంత ఫ్లాపులు అంటే కనీసం 5 కోట్లు 10 కోట్లు వసూలు చేయని పరిస్థితికి వచ్చారు రవితేజ గారి సినిమాలు. అయితే ఇప్పుడు కిషోర్ తిరుమల కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. భర్త మహాశైలకు విజ్ఞప్తి. రవితేజ గారి యాక్టింగ్ అంటే ఇంకా మామూలుగా ఉంటుందా? సింపేస్తాడు. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో రవితేజ గారు నలిగిపోయే సందర్భం ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. కిషోర్ తిరుమల డైరెక్షన్ మామూలుగా ఉండదు. నేను శైలజ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసింది. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్తోనే వస్తున్నారు రవితేజ అండ్ వెన్నెల కిషోర్ తిరుమల. దీంట్లో సత్య, వెన్నెల కిషోరు, సునీల్ కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి ట్రైలర్ చూసిన అనుభూతి చాలా కలుగుతుంది. సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. రాజా సాబు, మనశంకర వరప్రసాద్, ఒక రాజు ఒక రాణి ఇలాంటి సినిమాల మధ్యలో ఇప్పుడు రవితేజ సైలెంట్గా వచ్చి హిట్ కొడతాడా? అంతకుముందు వెంకటేష్ ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి వస్తున్నా అనే సినిమా ద్వారా వచ్చారు. అనిల్ రావుపూడి డైరెక్షన్ చేసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా 350 కోట్ల కలెక్షన్లు సాధించింది. మరి భర్త మహాశైలకు విజ్ఞప్తి బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల 30 కోట్లు. ఇంత తక్కువ బడ్జెట్తో ఇంతవరకు రవితేజ గారు ఏ సినిమా కూడా రాలేదు. మరి మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లైన్ కూడా తీసేస్తున్నారు. ఎందుకు అంటే అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆయనకి ఇష్టం లేకుండా ఆ ట్యాగ్ని తీసేస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే మళ్ళీ మాస్ మహారాజ్ అనే ట్యాగ్ను మనం తొందరలోనే చూడబోతున్నాం. ఏదేమైనా సరే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. రవితేజ కెరియర్ని మళ్ళొక్కసారి ఊపందుకోవాలని కోరుకుంటూ రవితేజ ఫ్యాన్గా అనుకుంటున్నాను. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన భీమ్ సిసిలియర్ కూడా అద్భుతంగా మ్యూజిక్ చేశారు. మనశంకర వరప్రసాద్ మూవీ కంటే బాగుంది. ఈ సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా?